హైదరాబాద్ క్యూర్ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారులకు దరఖాస్తు ప్రక్రియను అత్యంత సులభతరం చేసినట్లు హౌసింగ్ శాఖ కమిషనర్ విపి గౌతమ్ వెల్లడించారు. అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో గత 10 ఏళ్లుగా అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్న కుటుంబాలు ఈ ఇందిరమ్మ ఇళ్లకు పూర్తి అర్హులని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది దరఖాస్తుదారుల కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని, అయితే ఈ పథకానికి ఎలాంటి సర్టిఫికేట్లు సమర్పించాల్సిన అవసరం లేదని కమిషనర్ తెలిపారు. దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు, అనుసంధానమైన ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు ఇస్తే సరిపోతుందని చెప్పారు. వివాహం కాని యువతి యువకులు అన్మ్యారీడ్ ఆప్షన్ ఎంచుకొని తమ తల్లిదండ్రుల ఆధార్ సంఖ్యలను నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. పథకం గురించి ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్ సెంటర్ కు పెద్ద ఎత్తున విచారణలు వస్తున్నాయని కమిషనర్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రకటించిన తొలి విడత 16 నియోజకవర్గాల్లో ఉంటున్న వారు ప్రస్తుతం తాము నివసిస్తున్న వార్డు, సర్కిల్, నియోజకవర్గాల వివరాల ఆధారంగానే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆధార్లో వేరే చిరునామా ఉన్నప్పటికీ ప్రస్తుత నివాస ప్రాంతం ఆధారంగా దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్లో ప్రత్యేక ఆప్షన్లు కల్పించామన్నారు. వచ్చిన ప్రతి దరఖాస్తును అత్యంత పారదర్శకంగా 360 డిగ్రీల సాఫ్ట్వేర్ ద్వారా విశ్లేషిస్తారు. గత 10 ఏళ్లలో ఇంట్లోని ఏ ఒక్క సభ్యుడైనా ప్రభుత్వం నుంచి ఇలాంటి లబ్ధి పొంది ఉంటే లేదా ఇచ్చిన వివరాలు తప్పుగా ఉంటే ఆ అప్లికేషన్ అనర్హతకు గురవుతుంది. 10 ఏళ్లుగా ప్రభుత్వ సాయం అందక అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలనేదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని కమిషనర్ గౌతమ్ తెలిపారు. దరఖాస్తుదారులు మీ సేవ ఆన్లైన్ కేంద్రాల చుట్టూ తిరగకుండా గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ విధానాల ద్వారా ఫీజు చెల్లించే సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. ఒకవేళ స్క్రూటినీ తర్వాత ఇల్లు మంజూరు కాకపోతే వారు ఫీజు చెల్లించిన గూగుల్ పే, ఫోన్ పేతో అనుసంధానమై ఉన్న బ్యాంక్ ఖాతాకే ఆ డబ్బులు తిరిగి జమ అవుతాయని చెప్పారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన మరుసటి రోజే ఈ రిఫండ్ ప్రక్రియ పూర్తయ్యేలా సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేసినట్టు హౌసింగ్ కమిషనర్ గౌతమ్ స్పష్టం చేశారు. కాగా లబ్ధిదారులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఈ పథకం కింద ఉచితంగా స్థలాన్ని కేటాయించడమే కాకుండా భవన నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సబ్సిడీని నేరుగా అందజేస్తోంది. ఈ ప్రభుత్వ రాయితీలు పోను మిగిలిన లబ్ధిదారుల వాటా సుమారు 6 లక్షలుగా ఉంటుందని హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹100 దరఖాస్తు రుసుముతో పాటు 10,000 మొత్తాన్ని ఈఎండి రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ లక్కీ డ్రా లేదా ఎంపిక ప్రక్రియలో ఫ్లాట్ రాని పక్షంలో దరఖాస్తుదారులు చెల్లించిన ₹10,000 ఈఎండి మొత్తాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో తిరిగి రిఫండ్ చేస్తుంది.